హాయ్! నా చేతిలో ఏముందో చూస్తున్నారా? ఇదేదో రెడీమేడ్ ఫలూదా మిక్స్ అట. నేను ఇంతకుముందు ఎప్పుడూ ట్రై చేయలేదు. సో, ఈరోజు చూసి చేద్దామా? ఇగో పాలు, ఇంకా ఈ ఫలూదా మిక్స్ ఈ 2 ఉంటే చాలంట. మనకి టేస్టీ అయిన ఫలూదా రెడీ అయిపోతుంది. సో, దానికంటే ముందు మీరు ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ట్రై చేద్దామా? వచ్చేయండి నాతో పాటు. సో, ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం ఒక బౌల్‌లో ఒక 1 లీటర్ మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకుందాం. తొందర బాయిల్ చేయి ఎంతసేపు ఆగుతారా మీరు? మా ఆయనకి అన్నీ లేడీకి లెగిసిందే వేలన్నట్టు అన్నీ తొందరగా అయిపోవాలి. ఎలా చెప్పండి? పాలు మరగాలి, దాంట్లో పడగాలి. ఇంతలోపు మా పుట్టమ్మ వస్తే దాంతో కుస్తీ కూడా పడాలి. ఇప్పుడు ఒక డిష్ కూడా అలాగే కష్టాలు పడుతున్నారా? కమెంట్స్ లో రాయండి. ఎందుకండి ఎవరు చెప్పిన బాధండి బాబు ఈ పెళ్లి. ఇప్పుడు డిష్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం ఏదైనా పడుతుంది అంటే ఏ డిష్ చెప్పండి? మీరు హలీం అనుకుంటున్నారా? కాదు, నన్ను చేసే ఫలూదా 7 గంటలు పడుతుంది. ఇవన్నీ నమ్మద్దు. చూడండి మీ ముందే నేను పాలు వేస్తున్నాను. ఎంత తొందరగా అయిపోద్ది అంటే అంత తొందరగా అయిపోద్ది. మీరు కూడా టేస్ట్ చేయండి, ఇంట్లో ట్రై చేయండి. నేను పంపిస్తా కావాలంటే మీకు ఆ ఫోటో కూడా. నేను మొన్న డీమార్ట్కి వెళ్ళాను కదా, అప్పుడు చూసింది అనమాట. సో మనకి ఫలూదా అంటే నిజంగానే ఇష్టం. సో ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి నేనైతే ప్యాకెట్ తెచ్చుకున్నాం. సో టేస్ట్ బాగుంటే ఖచ్చితంగా రికమెండ్ చేస్తా, మీరు కూడా ట్రై చేయండి. మా హస్బెండ్ బాగోదు కాబట్టి రికమెండ్ చేయొద్దు, మీరు ట్రై చేయకండి. అలా ఏం లేదండి, నేను ఏం చేసినా అమృతంలా ఉంటుంది. మా హస్బెండ్ అది డైజెస్ట్ చేసుకోలేరు కదా, అందుకే అన్ని మాటలు అంటూ ఉంటారు. సో మనం పాలైతే ముందు బాయిల్ చేసుకుందాము. బాయిల్ అయిన తర్వాత ఈ ఫలూదాని వేసి ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలంట. అది నేను మీకు ప్రాసెస్ చూపిస్తా. అవునా? నిజమా? మా హస్బెండ్ కామెంట్స్ అస్సలు వినకండి దయచేసి, అతను స్పాయిలర్ అనమాట. స్పాయిలింగ్స్ ఫస్ట్ అయితే మనం మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను నేను. సో ఈ యొక్క ప్యాకెట్ ఉంది కదా, దీనికేమో 1 లీటర్ పాలు సరిపోతాయి అనమాట. సో ఫస్ట్ బాయిల్ చేసి ఆ తర్వాత మనం పాలు ఇది యాడ్ చేసుకొని 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. సో పాలు బాయిల్ అయిన తర్వాత నేను ఏం చేస్తున్నానో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఈ కీర్ అదే ఫలూదా మిక్స్ని ఇలా వేసుకోవాలన్నమాట, బాగా కలుపుకోవాలి. చూడండి మొత్తం ఒకేసారి పడిపోయింది. మీరు అలా చేయొద్దు, కొంచెం కొంచెంగా వేసుకోండి. సో ఇది బాగా మనం స్టీర్ చేయాలి. పైన మనకి ప్యాకెట్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ మనం ఒక 10 to 15 minutes మనం ఇది బాయిల్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఒక థిక్ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట. అంటే గరిటెకి అతుక్కుంది సరిగ్గా కలుపు. మా హస్బెండ్ అలా చెప్తారు కానీ చూడండి ఏం అతుక్కోలేదు. ఇంకా సిమ్లో పెట్టుకొని మనం అలా కలుపుకోవాలన్నమాట ఒక 10 to 15 minutes. ఆ తర్వాత మన సో ఫ్రెండ్స్ చూడండి కొంచెం థిక్గా అయితే అయ్యింది. ఇంక ఇది కూల్ చేసేటప్పుడు ఇంకా థిక్గా అవుతుందంట. సో మనం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్మోస్ట్ 10 to 15 minutes నేను ఇలా బాయిల్ చేసుకున్నాను. సో మనం అయితే కొంతసేపు ఇది కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి అది బాగా థిక్ అయిన తర్వాత గ్లాస్లో వేసి చూపిస్తా టేస్ట్ ఎలా ఉందో. మా హస్బెండ్ ద్వారా ఇంకా మా పండు ద్వారా రివ్యూ తీసుకుంటా. సో అంతవరకు బాయ్ బాయ్. ఇది నేను ఈవినింగ్ 8 o'clockకి ఇలా ఫ్రిడ్జ్ నుండి తీసానండి. చూడండి క్రీమీగా అంత బాగా వచ్చిందో యాక్చువల్లీ టెక్స్చర్. అంటే ఒరిజినల్ ఫలూదా టేస్ట్ మనకి బయట ఎలా ఉంటుందో అలానే ఉంది. సో మా వాళ్ళ రివ్యూ అయితే తీసుకుంటా, చూడండి. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంది? సూపర్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఫైనలీ నా ఫలూదా ఇలా రిజల్ట్ వచ్చింది. చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే. అనుకున్న కంటే టేస్టీగానే ఉంది. సో వీళ్ళు సూపర్ అన్నారంటే నిజంగానే సూపర్. ఎందుకంటే క్రిటిసైజ్ చేయడంలో మా తమ్ముడు మా పండుగడు ఫస్ట్ ఉంటారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.